దేవను కానాను గ్రామంలో ఒక వివాహానికి యేసుక్రీస్తు కుటుంబం మొత్తం ఆ వివాహానికి అయితే కానాన్లో వివాహాలు అయితే చాలా మందికి రొట్టె ఇంకా ద్రాక్షరసము చాలా చేసి పెట్టుకునేవారు, చాలా తాగేవారు. అయితే ద్రాక్ష వైన్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో ఆరోగ్యకరమైనది, ఇంకొకటేమో అనారోగ్యకరమైనది. ద్రాక్షరసమేమో ఆరోగ్యకరమైనది, ఇంకా వేరే ఉంటాయి చూడాలి అనారోగ్యకరమైనవి. అయితే ఆ విందులో ద్రాక్షరసము అయిపోయినప్పుడు అక్కడ మాయ యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వెళ్ళి ద్రాక్షరసము అయిపోయింది అని చెప్తుంది యేసుక్రీస్తు ప్రభుకి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఇంకా నా పని ఇంకా నా సమయము రాలేదు అని అంటాడు. అన్నప్పుడు మరియా శిష్యులను కొంతమంది సేవకులను పిలిచి యేసుక్రీస్తు ప్రభు ఏది చెప్తే అది చేయండి అని చెప్తుంది. చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ శిష్యులకి 6 రాత్రి గానాల నిండగా నీళ్లు నింపమని చెప్తాడు. చెప్పినప్పుడు వారు నిండగా నీళ్లు నింపుతారు. నింపినాక యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఆ వాటర్ వైన్గా మారిపోతుంది. మారిపోయినప్పుడు ఇవి తీసుకొని వివాహాలు ప్రధానులకి తీసుకొని వెళ్తారు. వెళ్ళినప్పుడు అతను తాగి బాగుందని అంటారు. మీరు శభాషణ అంటారు. ఎందుకంటే ఫస్ట్ వివాహానికి మంచిది ఇస్తారు, లాస్ట్కి ఖరాబ్ అయినది అని ఇస్తారు. కానీ మీరేమో ఫస్ట్ బాగాలేని ఇచ్చి తర్వాతకి మంచిది ఇచ్చిందని అంటాడు. అన్నప్పుడు ద్రాక్షరసము అందరికీ నచ్చుతుంది. కాబట్టి వీటి మీద ఎక్కువ మనసు పెట్టకండి.